తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు ఎన్నికల హామీల అమలు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజాపాలనలో భాగంగా హామీల అమలు కోసం ప్రత్యేకంగా దరఖాస్తులను ముద్రించింది. అర్హులైన అభ్యర్థులకు అందించి హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. అయితే 5 గ్యారంటీల కోసం అప్లై చేసిన అభయ హస్తం దరఖాస్తు పత్రాలు రోడ్లపై దర్శనమిచ్చాయి. ప్రభుత్వ అధికారుల చేతిలో ఉండవలసిన ప్రజాపాలన అభయ హస్తం అప్లికేషన్స్ రోడ్ల పాలయ్యాయి. ప్రజాపాలన అప్లికేషన్లు ఆన్లైన్ డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు ₹5 చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చిన అధికారులు ఈ హైదరాబాద్ లోని బాలానగర్ ఫ్లైఓవర్ పై బైక్ పై నుంచి ఫామ్స్ ఎగిరి చిందరవందనగా పడిపోయాయి. ఎవరో ర్యాపిడో బుక్ చేస్తే తాను తీసుకెళ్తున్నానని సదరు బైక్ తెలిపారు. దాదాపు 500 ఫామ్స్ ఉన్నాయి. ఈ దరఖాస్తులు హయత్ నగర్ సర్కిల్ కు చెందిన అప్లికేషన్లు కూకట్పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా ఓ వ్యక్తి ర్యాపిడో వాహనం మీద అట్టపెట్టెలో తీసుకెళ్తుండగా తాడు తెగి దరఖాస్తులన్నీ రోడ్డు మీద పడటంతో ప్రజలు చూసి కంగు తిని ఇవి నీ చేతుల్లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆ డ్రైవర్ చెప్పిన సమాధానం ఒకదానికొకటి పొంతన లేకపోవడంతో పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు.